ఆధ్వర్యంలో ఈ రోజు జరపబడుతున్నటువంటి బీసీ గలం జగనన్న తెలంగాణ గర్జించాలనేసి ఈ గలము మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వచ్చిన బీసీ సోదరులందరినీ కోరుతా ఉన్నా. నేను రెండే మాటలు మాట్లాడి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసం చూపినటువంటి పార్థసారథి గారిని, కాలువ శ్రీనివాసులు గారిని పక్కన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి కురుమ మజ్జిగ లింగమయ్యను హత్య చేసి పరిటాల కుటుంబం కురుమ మజ్జిగ లింగమయ్యను హత్య చేస్తే పరిటాల రవి ఫోటో, పరిటాల రవి విగ్రహాన్ని పెరుగుదల పెట్టిన సవితమ్మ మధ్య ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. మరి చేనేతలు జగనన్న ఉన్నన్ని రోజులు చేనేతలకు నేతన్న నేస్తమిస్తే మరి ధర్మారంలో చేనేతల నుంచి వసూలు చేస్తున్నటువంటి నాయకులను ప్రశ్నిస్తాను. మరి ఆ చేనేత వర్గాల వారిని ప్రశ్నిస్తా ఉన్నా, మీరు భయపడి మామూలు ఇస్తా ఉన్నారా, చందాలు ఇస్తున్నారా, లేదా తండ్రి లేని కొడుకు అనేసి అయ్యో పాపం అని డబ్బులు ఇస్తా ఉన్నారా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మొదలుపెట్టిన ఈ యజ్ఞము బలహీన వర్గాల వాళ్ళను ముందడుగు వేసేటువంటి ఒక యజ్ఞాన్ని ఆయన తీసుకొచ్చిన యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనకు మనం అందరం కూడా అండదండలు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ప్రయాణం చేస్తూ భీముని వాటా ఇచ్చిన బీసీ సోదరులకు సోదరులకు రాప్తాడు నియోజకవర్గంలో 12 మండలాల్లో 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు 8 జెడ్పీటీసీ ఎంపీపీలు బీసీ సోదరి మనలకు ఇచ్చినాము. అదేవిధంగా బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు వేస్తూ అనేక మంది మా సోదరి గిరిజమ్మకు కూడా మా రాష్ట్రాల నియోజకవర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా నిలబడేటువంటి అవకాశం కల్పించినాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే నమ్మండి. బీసీ సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరిని మొక్కినా ఉపయోగం లేదు. మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు, ఆయనను నమ్మితే మీ స్థానము అంకెల స్థానము. జగన్ గారు ఇచ్చిన ధైర్యం ఏంటంటే కురుమ కార్పొరేషన్ సంబంధించిన ఒక మీటింగ్ లో అయ్యా కురుమలందరికీ పదవులు ఇచ్చాం, మంత్రి పదవులు ఇచ్చాం, కార్పొరేషన్ ఇచ్చాం, వివిధ పదవులు ఇచ్చాము, ముందుకు ఎలా పోవాలనే ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో మాకు కురుమలకు ఈ ఫలానా సమస్య ఉంది అని వివిధ వ్యక్తులు చెబుతున్న సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, అయ్యా మనం అధికారంలో ఉన్నాం, మీకేం కావాలో మీకు రాసి ఉంటే మీ మంత్రి శంకరనారాయణ ఉన్నారు, రాసి చేస్తాము. ఇక్కడ ప్రశ్నించడం కాదు, మనం ఎలా ముందుకు పోవాలో కురుమలు ఎలా కలుపుకొని అడుగుతున్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ధైర్యం ఏంటంటే, అయ్యా రామకృష్ణారెడ్డి గారు మేము అడిగితే మీ పదవి కూడా మాకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కురుమలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంత ధైర్యమో జగన్ గారు బీసీలకు ఇచ్చారనేది ఈ సందర్భంగా మీరందరూ తెలియజేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు పెద్దిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై బీసీ, జై జగన్. బీసీ అనే పదము ఎప్పుడు ఎక్కడ ఎవరు మొదట వాడాలో సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ బ్యాక్ బోన్ బీసీలు అంటే ఈ రాష్ట్రానికి వెన్నెముక బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి మాత్రం దేశంలో మొట్టమొదటి వ్యక్తి జగన్ సార్ అని మాత్రం తెలియజేస్తూ ఉన్నా. ఈ భూమి మీద సగం బీసీలు ఉన్నమాట నిజమైతే జగన్ ఇచ్చిన ప్రభుత్వ పథకాల్లో ప్రతి రూపాయలు 1 రూపాయి బీసీలకే వచ్చిందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ ఉన్నది, ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇచ్చింది లేదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడో పొరపాటు జరిగింది. నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పిన జగన్కి ద్రోహం జరిగింది. ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు. ఖచ్చితంగా 2029లో ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో అని కూడా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ప్రతిపక్షంగా మనం ఉండి వృధా ఉంటుందని తెలియజేస్తున్నా. నాయకులు కూటమి ప్రభుత్వాలు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నించలేకపోతే పత్రికలు కూడా ఉండి తెలియజేస్తూ ఉన్నా.
గ్రామంలో కరెంటు షాపులు